ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 14వ తేదీ 12వ నెల 24వ సంవత్సరంలో ఈ యొక్క శనివారం దినంలో ఏకోజాములో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినము ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని నామమును సన్నిధించుటకు, స్తుతించుటకు, ఈ అందిన ఆహారాన్ని భుజించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ అందిన ఆహారాన్ని మనము భుజిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా అని మత్తయి గారు క్రీస్తు జననం గురించి రాయడం ప్రారంభిస్తారు. ఆ క్రీస్తు జననం గురించి తెలుసుకోవాలంటే 10 విభాగాలుగా విభజించుకొని ధ్యానం చేసుకుంటే మనకు కొంత అవగాహన అవుద్దని ఆత్మదేవుడు ఈ విధమైన ఆలోచనలో నన్ను నడిపించినప్పుడు అవి మీ ముందుంచి మనం అందరం కలిసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది యేసు క్రీస్తు అంటే క్రీస్తు జనన విధానం, క్రీస్తు జన్మించడం. రెండవది తల్లి అయిన మరియ, కన్యక మరియ దగ్గర నుంచి తల్లి అయిన మరియ. మూడవది యోసేపు. ఈ విధముగా 10 భాగాలు చేసుకున్నాం. ఇప్పుడు తల్లి అయిన మరియ గురించి, కన్య అయిన మరియతో పరిశుద్ధాత్మ దేవుడు లేక గబ్రియేలు దూత మాట్లాడినప్పుడు ఆమె గర్భవతిగా మారింది. యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. తర్కాణంగా జకరియా ఎలిజబెతముల గృహాన్ని దర్శించమని పరిశుద్ధాత్మ గబ్రియేలు దూత చెప్తారు. అప్పుడు ఎలిజబెతమ్మ గృహాన్ని ఈ మరియమ్మ దర్శిస్తుంది. ఎలిజబెత్ జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరి యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను. హల్లెలూయా. చూసారా, ఈ తల్లులిద్దరూ కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆనందపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడడం జరుగుతుంది. అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కలుసుకున్నప్పుడు ఆత్మదేవుడు ఆనందిస్తాడు. విశ్వాసులైన స్త్రీలు, ప్రార్థనాపరులైన స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కలుసుకున్నప్పుడు అక్కడ ఆత్మకార్యం జరుగుద్ది. ఇక్కడ ఎలిజబెతమ్మ, మరియమ్మ జకరియా గృహంలోనికి ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనము చెప్పినప్పుడు ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడట. అప్పుడు ఎలిజబెతమ్మ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై
బిగ్గరగా ఇట్లా నేను పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు వాళ్ళ సహవాసం కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. సహజంగా లోక సంబంధంగా స్త్రీలు ఒక దగ్గర గుమికూడితే అక్కడ అగ్ని పుడుతుంది అంటారు. నిజమే. నేను ఒక మాట చెప్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు సమావేశమైతే అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తాడు. వాళ్ళు కన్నీరు కారుస్తూ విరిగి నలిగిన మనసుతో ఆ దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఎంత ఆత్మదేవుడు సంతోషిస్తాడో. అవును కదా ప్రియులారా. ఇక్కడ వీరిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు, ఎలిజబెత్ మరియమ్మలు. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకునేది. నేను చెప్పాను రాత్రికాల సమయంలో నేను కూడా. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడన్నా, యెహోవా దేవుడన్నా, యేసుక్రీస్తు అన్నా ఒక్కరే కదండి. వివిధ రకాలైన పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం మనం. ఆయన వివిధ రకాలైన పేర్లతో తన ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు. 3 పేర్లే. ఈ 3 ఒకటే, త్రిత్వములో ఏకత్వం. కాబట్టి ప్రియులరా, ఆమె బిగ్గరగా ఇట్లా నేను ఏమంటూ ఉంది? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. మరియమ్మకు చాలా పెద్ద ఆత్మదేవుడు ఇక్కడ చాలా పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు, చాలా పెద్ద కృప ఇచ్చాడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అంటే ఈ లోకంలో ఉన్న స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నిండి, ఇక్కడ ఎలిజబెత్ కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన తల్లుల గురించి కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి వివరించుకోవచ్చు ప్రియులారా. భక్తి కలిగిన తల్లులు, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తమ కుటుంబాలను కట్టుకున్నారు? బైబిల్ గ్రంథంలో ఉండే తల్లుల గురించి ధ్యానం చేసుకోవచ్చు. సరే, అది ఇప్పుడు మన పాఠం కాదు కాబట్టి మనం అటువైపు వెళ్ళడం లేదు. ఇక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. మరియా దేవుని దగ్గర నుండి ఆ కృప పొందుకుంది. ప్రియులారా, మనం కూడా దేవుని ఆశీర్వాదం పొందిన గుంపులో ఉండాలి. దేవుని కృప పొందిన గుంపులో ఉండాలి. దేవుడు ప్రత్యేకించిన జనాంగంలో ఉండాలి. దేవుని దయను పొందడానికి అర్హత పొందిన వారముగా ఉండాలి. దైవిక సంబంధమైన గుంపులతో సమాజంలో మనం కలవాలి. తరచుగా సంఘంలో జరిగే ఆరాధనల్లో మనం పాల్గొనాలి. దేవుని ఆరాధించడానికి వేగిరపడాలి, త్వరగా వెళ్ళాలి. దైవభక్తి కలిగిన వారిని
మనం స్నేహించాలి. దేవుని యందు భయభక్తులు గల వారితో మనము సఖ్యత కలిగి ఉండాలి. అందరము సమాజముగా కూడి ఆ దేవుని ప్రార్థించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము. హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండు, ఆ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేస్తుందట. యేసుక్రీస్తును అక్కడ చూడగానే ఆమె గర్భంలో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నాడు. పిల్లరా, యేసయ్యను ముఖదర్శనం చేసినప్పుడు మన హృదయం ఆనందంతో గంతులు వేస్తుందా? దేవుని ఆలయానికి వెళ్ళాలి. దేవుని ఆలయంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నామా? లేకపోతే బలవంతాల, కొంతమంది భార్య ప్రోద్బలంతోనో, కొంతమంది అయితే భర్త ప్రోద్బలంతోనో, కొంతమంది తల్లిదండ్రుల ప్రోద్బలంతోనో, కొంతమంది ఈ సమాజం కోసమో, లేకపోతే బంధువుల కోసమో, లేకపోతే దైవజనుడు, కొంత కష్టంగా ప్రభు సన్నిధికి వచ్చే గుంపు ఒకటి ఉంది. ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, ఎప్పుడు ప్రార్థనలు అంటాడు అనే గుంపు ఒకటి ఉంది. అలా ఆదివారం పోతే పోలా చర్చికే, రోజు దేనికే అనే గుంపు ఒకటి ఉంది. అలా కాదు, దేవుని సన్నిధిలో అనుదినం మేము దేవుని సన్నిధిలో ఉండి దేవుళ్ళు ఆనందించాలనే మంద ఒకటి ఉంది. నువ్వు ఏ మందలో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆనందంతో గంతులు వేయాలి మనం. దేవుని ముఖదర్శనం చేసినప్పుడు, దేవుని మాటలు మన చెవిలో వినపడ్డప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన హృదయం ఆనందంతో గంతులు వేయాలి. ఎలాంటి అనుభవంలోకి? ఇక్కడ వీరిద్దరి యొక్క సంవాదంలో ఇద్దరు తల్లులు, దైవభక్తి కలిగిన తల్లులు కలిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎన్ని గొప్ప ఆత్మీయ కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయో మనం గమనం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇది తల్లి అయిన మరి యొక్క ప్రత్యేకత, ఎలిజబెత్ అమ్మ ప్రత్యేకత. ఎందుకు తల్లి అయిన మరియకు స్త్రీలలో ఆశీర్వదించబడినదిగా అయింది? దేవుని కోసము నిందలు భరాయించింది, కష్టాలు భరాయించింది, అనేక సూటిపోటి మాటలు, అవమానాలు. 9 నెలలు ఎన్ని అవమానాలు పడి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆమెను ఆదరించేవారు కరువైపోయి ఉండొచ్చు, బంధువులు కూడా. అయితే దేవుడు ఆయన కృపను తోడుగా ఉంచాడు. నీవు దేవుని కృప పొందితివి, స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానము, ధన్యురాలు అంటారు నిన్ను. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా. కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని కోసము కూడా బ్రతకాలి, లోకం కోసరం కాదు.
మనం కూడా ఆ ప్రభు కోసం బ్రతుకుతూ ఆయనలో ఆనందింతముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహిమా ప్రభావములు కలిగిన దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.